తొండ ముదిరితే ఊసరవెల్లి అయినట్టు ఊసరవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి అయ్యాడు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో సర్వతోముఖాభివృద్ధి సాధించిన తెలంగాణ రేవంత్ పాలనలో నేలచూపులు చూస్తోంది. అనుభవలేమి, హద్దులు మీరిన అవినీతి, అహంకారం కలగలిపిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అట్టర్ ఫ్లాప్ ముద్ర వేసుకున్నాడు. గద్దెనెక్కి దాదాపు 2 ఏళ్లు దగ్గరకొస్తున్నా ఒక్క ఇటుక పేర్చింది లేదు, తట్ట మట్టి ఎత్తింది లేదు. కానీ నాడు కేసీఆర్ నిర్మించిన భవనాలకు రిబ్బన్లు కట్ చేస్తూ ఫోటోలకు మాత్రం ఫోజులు ఇస్తూ తిరుగుతున్నాడి గుంపు మేస్త్రి. ఓటుకు కోట్లు కొల్లగొట్టిన ఇష్యూలో బ్యాగ్ మ్యాన్ గానే కాదు, క్రెడిట్ చోర్ అనే పేరు కూడా రేవంత్ తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇక అదేమని ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ప్రశ్నిస్తే మైకుల ముందు నోరేసుకొని వాగుతాడు, నోటికొచ్చినట్లు అరుస్తాడు. అంతేకాని నిజానిజాలు ఆలోచించే తెలివే లేదు. మీడియాను మేనేజ్ చేసి బతకడం తప్ప బతకడానికి పనికొచ్చే ఒక్క పని చేసింది లేదు. చిట్చాట్ అంటూ చిల్లర మాటలు తప్ప ముందు చూపు ధోరణి అంతకన్నా లేదు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని అధపాతాళానికి తొక్కేశాడి అసమర్థ ముఖ్యమంత్రి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పూర్తయిన హాస్టల్ భవనానికి రిబ్బన్ కట్ చేసేందుకు రెడీ అయ్యాడు రేవంత్. 2022 నవంబర్ 19న 20 కోట్ల రూపాయలతో ఉస్మానియా యూనివర్సిటీలో గిరిజన విద్యార్థుల కోసం కేసీఆర్ ఓ హాస్టల్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఆ భవనానికి ఒక తట్టెడు మట్టి ఎత్తకుండా నాడు బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి పనుల క్రెడిట్ దొబ్బేస్తున్నాడు గుంపు మేస్త్రి. క్రెడిట్ చోర్ రేవంత్ కు ఇదే తొలిసారేమీ కాదు. పాత గోడకు కొత్త సున్నం కొట్టినట్టు వ్యవహరించడం అతనికి తెలియందేమీ కాదు. ఈ మధ్య కాలంలోనే ఓ ఘటన జరిగింది. కేసీఆర్ ప్రభుత్వంలోనే 6,956 స్టాఫ్ నర్సులు, 15,750 కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పూర్తయింది. కాకపోతే దురదృష్టవశాత్తు ఎన్నికల కోడ్ వల్ల ఫలితాలు వెలువడలేదు. కానీ రిక్రూట్మెంట్తో ఎలాంటి సంబంధం లేకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఫూల్స్ చేసేందుకు తామే నియామకాలు చేపట్టినట్లు చెప్పుకు తిరిగాడు రేవంత్. అంతెందుకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు కూడా కేసీఆర్ హయాంలోనే మొదలైంది. దాన్ని కూడా తానే పూర్తి చేశానన్నట్టు బిల్డప్ ఇస్తూ బేకారు మాటలు మాట్లాడాడు. ఏవైనా కేసీఆర్ హయాంలో పూర్తయిన పనులు తామే పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవాలు చేస్తుండడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. నమస్కారం. మనం చూస్తున్నాం ఈ నెల 21న ఉస్మానియాకి రేవంత్ రెడ్డి. ఎందుకు వస్తుంది రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ గారి హయాంలో గత ప్రభుత్వంలో కట్టిన బిల్డింగ్ ఓపెన్ చేయడానికి వస్తుండు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మనం చూద్దాం. ఇది ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైతే కేసీఆర్ గారు ప్రత్యేక చొరవతోని పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం, లేకుండా ఉస్మానియా యూనివర్సిటీలో మొత్తం చదివేది ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు. ఆ విద్యార్థుల కోసం గత ప్రభుత్వం ఏదైతే నిర్మించిందో హాస్టల్, గత ప్రభుత్వం 2 సంవత్సరాల క్రితం శంకుస్థాపన అయిన హాస్టల్ ఇది. 2 సంవత్సరాల క్రితం కొబ్బరికాయ కొట్టి ముగ్గు పోసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారు చొరవతో, అలాగే కేసీఆర్ గారు ప్రత్యేక చొరవతో ఓయూలో హాస్టల్స్ ఉండాలి పేద విద్యార్థుల కోసం అని చెప్పేసి కట్టించిన హాస్టలే ఇది ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్. ఈ నెల 21వ తారీఖున రేవంత్ రెడ్డి వచ్చి ఏంది కేసీఆర్ గారు మొత్తం ఈ బిల్డింగ్ కట్టించి దీనికి ప్రత్యేక నిధులు సేకరించి, లేకుంటే ఈ మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ ప్రతిరోజు ఈ బిల్డింగ్ మీద ప్రత్యేక చొరవతో మన విద్యాశాఖ మంత్రి కానీ లేకుంటే ప్రభుత్వ అధికారులు కానీ బిల్డింగ్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి అంటే ఏమేమి కావాలో ప్రతి ఒక్క ఫండింగ్ ఇచ్చి కట్టించిందే. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టించిన బిల్డింగే ఇది. ఎల్లుండి రేవంత్ రెడ్డి ఓపెన్ చేస్తుండ్రు. అంటే మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి ఏంటి గత ప్రభుత్వంలో రెడీ అయి ఉన్న బిల్డింగ్లు మొత్తం వచ్చి రిబ్బన్ కట్ చేసిపోయి ఆయన ఖాతాలో వేసుకుంటాడు. ఈ బిల్డింగ్ ఏంటంటే ప్రత్యేకత, ఉస్మానియా యూనివర్సిటీ మొత్తంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదివేది. ఈ గ్రౌండ్ ఇక్కడ ఉన్న మొత్తం అంటే ఇక్కడ ఉన్న చెట్లను ప్రతి ఒక్కదాన్ని క్లీన్ చేసి
ఈ గ్రౌండ్ను, ఈ హాస్టల్స్ను, ఈ బిల్డింగ్ను, ఇంత అద్భుతమైన ఇంత బ్యూటిఫుల్ బిల్డింగు పేద విద్యార్థుల కోసం కేసీఆర్ గారు నిర్మించింది గత 2 సంవత్సరాల క్రితమే. అంటే కొన్ని కారణాల వల్ల ఆగిపోయిండే. అంటే ఇది 3 అంతస్తుల బిల్డింగు, 166 రూములు, ఒక గదికి 4 విద్యార్థులు. అంటే ఇక్కడ మెస్ కెపాసిటీ ఏంటంటే 250 మంది ఒకటేసారి కూర్చొని తినేంత మెస్ కెపాసిటీ హాస్టల్ ఉంది. రీడింగ్ రూమ్స్ ఉన్నాయి, లైబ్రరీస్ ఉన్నాయి. అంటే విద్యార్థులకు ఏమేమి కావాలో ప్రతి ఒక్క మౌలిక సదుపాయాలు ఈ బిల్డింగ్లో ఉండడం జరిగింది. చూడండి ఎంత అద్భుతంగా ఆనాటి ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత అద్భుతంగా అంటే ఈ బిల్డింగ్ను మనం చూద్దాం. ఈ బిల్డింగ్ను ఇంత అద్భుతంగా కట్టించడం జరిగింది. అంటే నేనేమంటున్నా అంటే ఈ నెల 21వ తారీఖు ఉస్మాన్ యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు వచ్చేది నిజమే, కానీ దేనికి వస్తుండు, ఎవరు బిల్డింగ్ ఇనాగ్రేట్ చేయడానికి వస్తుండు అంటే కేసీఆర్ గారు ఏదైతే ఉస్మాన్ యూనివర్సిటీలో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం కట్టించిన హాస్టల్, కేసీఆర్ గారి హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మాణమైన హాస్టల్ను రిబ్బన్ కట్టేయడానికి వస్తుండు రేవంత్ రెడ్డి గారు. అంటే జనాలు ప్రతి ఒక్కరు గమనించాలి, రేవంత్ రెడ్డి ఎందుకు వస్తుండంటే కేసీఆర్ గారు నిర్మించిన హాస్టల్ కోసమే వస్తుండు. ఇక్కడ ఇది పీజీ విద్యార్థుల కోసం 5 నుండి 600 మంది విద్యార్థుల కెపాసిటీ ఉన్న హాస్టల్ ఇది. మళ్ళీ అలాగే ఇంజనీరింగ్ హాస్టల్ కూడా కేసీఆర్ గారి హయాంలో నిర్మాణమైన హాస్టలే. చిన్న రిపోర్ట్స్ కోసం అది ఆపడం జరిగింది. ఈరోజు వీసీ గారు ఏం చేస్తున్నారంటే దీన్ని రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి ఇది ఓపెన్ చేయించే ప్రయత్నం జరుగుతుంది.